గైస్ చూడొచ్చు ఎంత బాగా గాలి వస్తుందో. అండ్ బ్యాక్ సైడ్ చూసుకోవచ్చు ఎంత బాగా వాటర్ అయితే ఫ్లో అవుతున్నాయో. బా ఈ వీడియోలో అయితే నేను ఏం చేశాను అంటే ఒక కూలర్తో తయారు చేశాను అనమాట. ఆ కూలర్ అనేది చాలా నీట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇది మనం తయారు చేసిన కూలర్ చాలా నీట్గా అయితే వర్క్ అవుతుంది. చూడొచ్చు ఈ విధంగా అయితే ఇదే తయారు చేసిన కూలరు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇది 12 hours అనమాట. ఇది కేబుల్ వన్ వస్తుంది కదా, కనిపిస్తుంది కదా. ఇది ఒక 5 volt ఇన్పుట్ యూఎస్బి కేబుల్ అనమాట. దీంతో మనకి వాటర్ పంప్ అయితే రన్ అవుతుంది. ఇది ఇది ఉంది కదా మెయిన్, మనకు ఫ్యాన్ అయితే రన్ అవుతుంది. ఇది కూడా కూలింగ్ సిస్టమ్ అయితే ఉంది గైస్. చూడవచ్చు ఇదంతా కూలర్ గ్రాస్ అనమాట. ఇది మీరు లోపల చూడవచ్చు, లోపల పంప్ ఉంది గైస్. ఈరోజు ఈ వీడియోలో ఇదే తయారు చేస్తున్నమాట మన కూలర్. సో నీట్గా అయితే వర్క్ అవుతుంది, మనకి ఏం ఇష్యూస్ ఏంటి ఇవ్వడం లేదు. అండ్ గైస్ ఇంకా మా ఛానల్ కన్నా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ అయితే చేసేద్దాం. గైస్ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 liter క్యాన్ తీసుకున్నాను అనమాట. మీరు దీని సైజెస్ బట్టి మీరు కట్ చేసుకోవచ్చు. అండ్ ఒక ప్రొపేలర్ తీసుకున్నాను అనమాట నేను. చూడవచ్చు దానికి సరిపోయే ప్రొపేలర్ చూడవచ్చు ఈ విధంగా. ఇది ఒక ఎగ్జాస్టివ్ ఫ్యాన్ అనమాట. ఇది పోయిందని నేను మోటార్ తయారు చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్ పంపు. ఈ 5 volt వాటర్ పంపు 3 volt నుండి 6 volt వరకు రన్ అవుతుంది. అండ్ ఒక స్కేల్ యాడ్ చేసి దానికి గ్లూ అయితే వేసాను అనమాట. అండ్ నేను లోపలైతే ఫిక్స్ అయితే చేస్తాను. కరెక్ట్ సెంటర్లో పెట్టి అయితే మీరు ఫిక్స్ చేయాలి. సెంటర్ అయితే పెట్టాలి మీరు నీట్గా అయితే. సెంటర్ అయితే పెట్టుకుంటే మనకు కరెక్ట్ గాలి అవుట్పుట్ వస్తుంది అనమాట. చూడొచ్చు నీట్గా అయితే ఒక సెంటర్ అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు ఈ విధంగా అయితే యాడ్ చేస్తున్నాను గైస్. ఇప్పుడు 2 wires అయితే సాల్డరింగ్ అయితే ఇద్దాం మోటార్కి. 2 wires అంతలో లైక్ చేసుకోండి. సాల్డరింగ్ చేస్తున్నాను. ఈ మోటార్ 5 volt రన్ అవుతుంది, అందుకని నేను ఇక్కడ ట్రాన్సిస్టర్ అవడనమాట. 5 volt 12 volt నుంచి 5 volt కన్వర్ట్ చేస్తుంది. మీకు అందరికీ తెలుసు ఇది బేసిక్ కనెక్షన్స్ అనమాట. ఇవి ఒకసారి చూడండి మీరు. చాలా ఈజీ కనెక్షన్స్ అనమాట. నాకు తెలిసి మీకు అందరికి తెలుసు అనేవి, అయినా మళ్ళీ చూడండి ఎందుకంటే కొంతమంది చూడని ఉంటారు. అప్పుడు మళ్ళీ ఇది ఇబ్బంది కాకుండా ఉంటుంది. ఈ విధంగా సాల్డరింగ్ అయితే వేసుకోండి. సాల్డరింగ్ అయితే వేసుకోండి మీరు. సాల్డరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరు చూడవచ్చు సాల్డరింగ్ అయితే ఈ విధంగా అయితే చేస్తాను అనమాట. అండ్ గైస్ ఇప్పుడు మనకి వాటర్ కోసం పైన గ్రాస్ మీద వాటర్ పడదు కాబట్టి ఇదైతే హోల్స్ అయితే పెట్టాను అనమాట. ఒక 1 centimeter లేదా 2 centimeter గ్యాప్ ఇచ్చి పెడుతున్నాను. ఇలాగే పెట్టుకోండి మీరు. బాగా దీంట్లో ఏంటంటే నీట్గా అయితే హోల్ పెట్టుకోవాలి, వాటర్ నీట్గా ఫ్లో కావడానికి. అండ్ ఒక ఎండింగ్ అయితే నేను గ్లూ అనేసి స్టిక్ అయితే వేస్తాను అనమాట. ఎందుకంటే మనకు ఒక్క సైడే యూజ్ అయ్యేది, ఎక్స్ట్రా సైడ్ మనకి యూజ్ కాదు. అండ్ ఈ వాటర్ పంప్ ఉంది కదా, ఈ వాటర్ పంప్ అనేది మనం ఆ బాక్స్ ఆ క్యాన్లు లోపలితే ఫిట్ చేద్దాం. అందుకంటే ముందు మనకి పవర్ కేబుల్ అయితే ఇన్సర్ట్ చేసుకుందాం ఫీమేల్ది. అండ్ ఈ పైపు ఇలా పెట్టేద్దాం. ఇప్పుడు ఒక తీసుకున్నాను అనమాట. ఇది ఏంటంటే ఇది ఫీమేల్ సాకెట్. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇది యాక్చువల్లీ పంపులు ఉంటుంది అనమాట. ఛార్జింగ్ పంపులో ఫార్మర్ దగ్గర ఉంటాయి అవి.
నాది ఒక పాత ఉంది కాబట్టి నేను ఇదైతే ఫిట్నెస్ తగ్గట్టు యూజ్ చేస్తున్నాను. మీరు వేరేది కూడా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా బాగా వర్క్ అవుతుంది. ఎందుకంటే వేస్ట్ చేయకుండా నేనైతే యూజ్ చేస్తున్నాను. అండ్ ఇది హోల్ అయితే పడిపోయింది. అండ్ దీని ఫినిషింగ్ కోసం అయితే నేను కొద్దిగా సైడ్ సెట్ చేస్తూ కొన్ని కరెక్ట్ రాలేదు అనుకో, నేను ఒక నైఫ్ అయితే కట్ చేస్తున్నాను. నీట్గా కట్ చేసుకున్నాను. కరెక్ట్ అది పట్టేలాగా లూజ్ కాదు, అంత ఫిట్ కాదు, కరెక్ట్ పట్టేలాగా అయితే అది పెట్టేస్తే మనకు నీట్గా ఉంటుంది. అంటే అది నీట్గా ఉంటుంది అనమాట. అండ్ ఫైనల్ అయితే ఫిక్స్ అయితే చేశాను. అక్కడ లోపల చూసుకున్నట్టయితే మీరు వాటర్ పోసినా కూడా మీకు ఏం కాదు. అండ్ గైస్ ఇప్పుడు కలెక్షన్ అంతా ఇచ్చాను అనమాట. మీరేం టెన్షన్ పడుతుందండి. అదేమిటంటే ఇప్పుడు దీంట్లో 2 వైర్స్ డివైడ్ చేశాను అనమాట. అదేమిటంటే వాటర్ పంప్ ఒక వైరు, అది డైరెక్ట్ ఫ్యాన్ ఒక వైరు. ఏం లేదు, వాటర్ పంప్ సపరేట్ వైర్ ఉంది కదా, అది యూఎస్బీతో రన్ అవుతుంది. అంటే పవర్ బ్యాంక్ లేదా అది అడాప్టర్తో రన్ అవుతుంది. గైస్ ఇది ట్రాన్సిస్టర్ యూజ్ చేసుకోవచ్చు అనొచ్చు మీరు, కానీ దాని ఎంపైర్ తక్కువ వస్తుంది అనుకుని డివైడ్ చేశాను అనమాట. నేను చూడవచ్చు ఈ విధంగా. ఏం లేదు, సింపుల్ కనెక్షన్స్. మొదలు ఒక స్విచ్ యాడ్ చేస్తాను సపరేట్గా. అండ్ ఈ విధంగా అయితే యాడ్ చేస్తాను అనమాట లోపల. అండ్ చూడొచ్చు ఈ విధంగా అంతా కంప్లీట్ అయిపోయింది కనెక్షన్. గైస్ ఇది బ్యాటరీతో కూడా రన్ చేయొచ్చు, అడాప్టర్ ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ కేబుల్ నాతో ఉంది కాబట్టి దీంతో బాగా రన్ చేసుకోవచ్చు. కరెక్ట్ సరిపోతుంది అన్నమాట దీనికి. అండ్ చూడవచ్చు మీరు, కనెక్షన్ ఇది సింపుల్ అనమాట. మీరేం టెన్షన్ పడద్దండి, జస్ట్ సింపుల్. అండ్ గైస్ ఇప్పుడు చెప్తాను అనమాట. ఇప్పుడు మనకి బ్యాక్ సైడ్ కూలింగ్ ప్యాడ్ ఒకటి మధ్యలో నేను ఒక ఫినిషింగ్ లాంటివి చేసి దానిలో ఒక గ్రాస్ వేసి 2 సైడ్లో కట్టి చుట్టాను. అండ్ ఈ పైప్ ఉంది కదా, పైప్ లోపల చెక్ వేద్దాం, పైన పెట్టేసి గ్లూగన్ వేద్దాం. ఇట్లా గ్లూగన్ వేసి మీకు చూపిస్తాను లాస్ట్ ఎలా ఉంటుందో. గైస్ ఫైనల్లీ మన కుర్తా రెడీ అయిపోయింది. ఒక ప్రీమియం ప్రాపర్ అయితే రెడీ అయ్యింది. చూడవచ్చు మీరు, ఇది చిన్న స్విచ్, ఇది మోటార్ స్విచ్, వాటర్ పంప్ స్విచ్, ఒక ప్రీమియం క్యారీ కూలర్ లాగా ఉంది. ఒక ఒరిజినల్ కూలర్ లాగా ఉంది కదా, ఎలా ఉందో తప్పగా కామెంట్ చేయండి చూద్దాం. ఇక్కడ పైన అయితే మనం క్యాప్ ఓపెన్ చేసి వాటర్ అయితే వేసుకోవచ్చు, చూసుకోవచ్చు ఈ విధంగా. అక్కడ కింద అది సేఫ్టీ కోసం ఒకటి ఫినిషింగ్ పెడదాం అనుకున్నా, కానీ వీడియో లేట్ అవుతుందని పెట్టలేదు. అండ్ ఒక యూఎస్బీ కేబుల్ ఉంది కదా, ఈ కేబుల్ అడాప్టర్ పెట్టేసి అది ప్లగ్ ఇన్సర్ట్ చేద్దాం ప్లగ్లో. ఇది అడాప్టర్ ఉంది కదా, సేమ్ ప్రాసెస్, వెనకాల ప్లగ్ చేసి అక్కడ పెట్టేయచ్చు మనం. ఈ విధంగా అయితే పెట్టేద్దాం. ప్లగ్ అయితే ఇన్సర్ట్ చేసేసాను. అండ్ యూఎస్బీ కేబుల్ అడాప్టర్ పెడతాం కదా, అది డైరెక్ట్ మెయిన్ సాకెట్ని ఇన్సర్ట్ చేద్దాం. అలాగే 12 వోల్ట్ అడాప్టర్ కూడా ఇన్సర్ట్ చేద్దాం. ఈ విధంగా అవుట్పుట్ వస్తుంది మనకు. అక్కడ చూడవచ్చు మనం, అది పవర్ అంతా టోటల్ 12 వోల్ట్ వస్తుంది కాబట్టి మనకేం లోడ్ పడుతుంది అక్కడ. అండ్ అదంతేంలే. ఇప్పుడు కొన్ని వాటర్ అయితే చేసుకుందాం టెస్టింగ్ కోసం. చూడవచ్చు కొన్ని వాటర్ వేద్దాం. మినిమం ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పడతా అనుకుంటున్నాను. చూడవచ్చు 1/2 లీటర్ అయితే పడతా అనుకుంటున్నాను. అండ్ స్విచ్ అయితే ఆన్ చేసేద్దాం. ఫస్ట్ వాటర్ పంప్ స్విచ్ అయితే ఆన్ చేసాను. కొద్దిగా జూమ్ చేసి చూపిస్తాను మీకు. ఆడ కింద వాటర్ షేక్ అవుతుంటాయి చూడవచ్చు. ఆడ గ్రాస్ నుంచి వాటర్ కాడుతున్నాయి చూడవచ్చు, మీకు గమనించవచ్చు అక్కడ. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ నీట్గా అయితే హోల్స్లో అయితే వాటర్ అయితే ఫ్లో అవుతుంది చూడవచ్చు మీరు అక్కడ. అండ్ మొత్తం కూలింగ్ ప్యాడ్ ఉంది కదా, కూలింగ్ ప్యాడ్ మొత్తం మీద తడిచిపోయింది చూడవచ్చు. నీట్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఫ్యాన్ అయితే నా స్విచ్ అయితే ఆన్ చేద్దాం. ఫ్యాన్ స్విచ్ చూడవచ్చు, చల్లగాలితో వస్తుంది, మధ్యలో అయితే గాలి రాదు. ఎందుకంటే ఇప్పుడు పేరర్ వేరేది కాదు, సైడ్ నుంచి గాలి వస్తుంటుంది, అంటే 4 సైడ్ నుంచి గాలి వస్తుంది చూడవచ్చు. ఇంకా సైడ్ పెడితే అది పేపర్ అనేది కొద్దిగా ఎక్కువ ఫ్లో అవుతుంది అన్నమాట ఎయిర్కి చూడవచ్చు. మధ్యలో పెడితే గాలి రాదు, చెప్పాను కదా ఎందుకో. ఇది లైక్ చేసుకోండి, అని మా ఛానల్కి కొత్త సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూస్తారు కదా వీడియో ఎలా ఉందో తప్పకైతే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను ఈ చేయడానికి చాలా
హార్డ్ వర్క్ చేశాను అనమాట. అప్పుడు ఇది అవుట్పుట్ అయితే మనకు వచ్చింది నీట్గా అయితే. అండ్ తప్పక మా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేసి ట్రై చేయండి, ఎందుకంటే ఇది చాలా యూస్ఫుల్ కూలర్ కాబట్టి మ్యాక్సిమం కొంతమందికైనా యూస్ఫుల్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.